వెల్లుల్లి కానీ మాంసాహారాలు కానీ ఇటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు నక్తం చేయాలి. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయాలి. పూర్తి ఉపవాసం చేయలేని వారు పాలు పండ్లను తీసుకుని సాయంత్రం మరలా స్నానం చేసి దీపారాధన చేసుకుని అర్ధనారీశ్వరులను పూజించి లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను కూడా ఒక్కసారి పూజించుకుని, అంటే తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసి నైవేద్యాలను సమర్పించి ఆ తరువాత నక్షత్ర దర్శనం చేసుకుని ఆ నక్షత్ర దర్శనంను చూస్తూ కార్తీక దామోదర రక్షించు కాపాడు అని మనసులో కోరికలు చెప్పుకుని ఆ తరువాత భోజనాన్ని చేయాలి. ఈ విధంగా కార్తీక సోమవారం రోజున ఉపవాసం